అక్టోబర్ 6, 2025 సోమవారం. శరత్ పూర్ణిమ నాడు ఈ 7 సులభ ఉపాయాన్ని చేసుకోండి. లక్ష్మీ కృపతో ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. శరత్ పూర్ణిమ రాత్రి లక్ష్మీ అమ్మవారు భూమిపై సంచరిస్తారు. ఈ సంవత్సరం శరత్ పూర్ణిమ అక్టోబర్ 6 సోమవారం నాడు ఉంది. పూర్ణిమ రాత్రి లక్ష్మీ అమ్మవారు ఆశీర్వాదంతో దరిద్రము, దుఃఖము, డబ్బు సంక్షేమం దూరం అవుతాయి. శరత్ పూర్ణిమ నాడు ధనం మరియు లక్ష్మీ కృప పొందడానికి జ్యోతిషోపాయం తెలుసుకుందాం. శరత్ పూర్ణిమ ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ తిథి నాడు జరుపుకుంటారు. శరత్ పూర్ణిమ రాత్రి మీరు మహాలక్ష్మి అమ్మవారిని పూజా విధి విధానాలతో పూజ చేయండి. లక్ష్మీదేవికి తెలుపు పువ్వులు మరియు పసుపు రంగు గవ్వలు అర్పించండి. లక్ష్మీదేవికి పాయసము నైవేద్యము సమర్పించండి. ఈ సమయంలో ఓం శ్రీ మహాలక్ష్మి నమః మంత్రాన్ని జపించండి. ఈ ఉపాయం వల్ల మీ ధనము, సంపద, సుఖము మరియు సమృద్ధి పెరుగుతాయి. శరత్ పూర్ణిమ సందర్భంగా సాయంత్రం సమయంలో తులసి పూజ చేయండి. దాని కింద ఒక ఆవు నెయ్యి దీపం వెలిగించండి మరియు పాయసం నైవేద్యం అర్పించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖము, శాంతి నెలకొంటాయి. కుటుంబ సమృద్ధి చెందుతుంది. ఇంటిపై లక్ష్మీదేవి కృప కలుగుతుంది. శరత్ పూర్ణిమ నాడు వ్రతం పాటించి చంద్రుని పూజ చేయండి. రాత్రి సమయంలో నీటిలో గంగాజలము, తెలుపు పువ్వులు, చక్కెర కలిపి చంద్రదేవునికి ఆరోగ్యం సమర్పించండి. ఈ ఉపాయం చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది మరియు ఆర్థిక ఉన్నతి కలుగుతుంది. శరత్ పూర్ణిమ నాడు ధనము మరియు సంపద పెరగడానికి అమ్మవారికి 11 పసుపు రంగు గవ్వలు అర్పించండి. మరుసటి రోజు గవ్వలన్నింటినీ మీ నగదు పెట్టె లేదా వాలెట్లో ఉంచండి. ఇలా చేయడం వల్ల లాభం కలుగుతుంది. శరత్ పూర్ణిమ నాడు బియ్యము, పాలు, చక్కెరతో పాయసం తయారు చేయండి. దానిని చంద్రుని వెలుగులో ఉంచండి. అరగంట లేదా గంట తర్వాత పాయసం తినండి మరియు కుటుంబ సభ్యులకు ఇవ్వండి. శరత్ పూర్ణిమ పాయసం సేవించడం వల్ల సుఖము మరియు సౌభాగ్యంలో వృద్ధి కలుగుతుంది. శరత్ పూర్ణిమ రోజు రాత్రి దీపదానం చేయండి లేదా మట్టి లేదా ఇత్తడి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి బత్తి ఒకటి వెలిగించి దీపం వెలిగించండి. లక్ష్మీ అమ్మవారిని స్మరించుకొని దానిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచండి మరియు తలుపులు తెరవండి. మీ ఇంట్లో అమ్మ లక్ష్మీ వాసం చేస్తారు. దుఃఖము మరియు దారిద్ర్యం దూరం అవుతాయి. శరత్ పూర్ణిమ నాడు లక్ష్మీదేవి పూజ చేసి ఆమె పాదం వద్ద వెండి నాణెం అర్పించండి. పూజ మరుసటి రోజు ఆ వెండి నాణెం తీసుకొని నగదు పెట్టె లేదా ధనస్థానంలో ఉంచండి. మీ ధన సంపదలో వృద్ధి కలుగుతుంది మరియు వ్యాపారంలో ఉన్నతి కలుగుతుంది. శరత్ పూర్ణిమ 25 భద్ర సమయం అంటే కొంచెం ప్యాట్ టైం అనమాట. శారద పూర్ణిమ పవిత్రోత్సవం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ తిథి నాడు జరుపుకుంటారు. శారద పూర్ణిమ నాడు ఉదయం వ్రతం చేస్తారు మరియు పూజ చేస్తారు. అలాగే రాత్రి సమయంలో చంద్రునికి ఆర్ఘ్యం ఇస్తారు మరియు పాయసం తయారు చేసి చంద్రుని వెలుగులో ఉంచుతారు. ఈసారి శారద పూర్ణిమ నాడు భద్రనీడ ఉంది. భద్ర సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు, నిషేధించబడింది. ఆ భద్ర భూమిపై ఉంది కాబట్టి దీని ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. భద్ర సమయంలో శుభకార్యాలు చేస్తే అన్ని అడ్డంకులు వస్తాయి. దాని ఫలం శుభకరం కాదు. అలాగైతే మరి శారద పూర్ణిమ రాత్రి పాయసం ఎలా ఉంచాలి? ఈ సంవత్సరం శారద పూర్ణిమ అక్టోబర్ 6 సోమవారం నాడు ఉంది. పంచాంగం ప్రకారం ఈసారి ఆశ్వయుజ శుక్ల పూర్ణిమ తిథి అక్టోబర్ 6 మధ్యాహ్నం 12:23 నుండి ప్రారంభమై అక్టోబర్ 7 మంగళవారం ఉదయం 9:16 వరకు ఉంటుంది. ఆశ్వయుజ పూర్ణిమ అక్టోబర్ రాత్రి నాడు ఉంది కాబట్టి ఆ రోజునే శారదా పూర్ణిమ జరుపుకుంటాం. శారద పూర్ణిమపై శారద పూర్ణిమ నాడు భద్రనీడ ఉంది. ఆ రోజు మధ్యాహ్నం ప్రారంభం 12:23 స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రాత్రి భద్ర రాత్రి 10:53 వరకు ఉంటుంది. శారద పూర్ణిమ నాడు మీరు ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటే భద్ర ప్రారంభం కాకముందే చేసుకోవాలి. దీన్ని రాహుకాలంలో కూడా గమనించాలి. శారద పూర్ణిమ నాడు రాహుకాలం ఉదయం 7:45 నుంచి 9:13 వరకు ఉంది. రాహుకాలం కూడా అశుభ ఫలదాయకంగా భావిస్తారు. అయితే కాలసర్ప దోషాలు పరిహారం చేస్తారు. ఈరోజు వృద్ధి యోగం మధ్యాహ్నం 1:14 వరకు ఉందన్నమాట. ఈ యోగంలో మీరు ఏదైనా శుభకార్యం చేసినా ఫలితం వృద్ధిలో ఉంటుంది. భద్ర శుభకార్యాలు చేయడం విషయమే, ఎందుకంటే అవి అశుభ ఫలితాలు ఇస్తాయి. శారద పూర్ణిమ రాత్రి భద్ర సమయంలో మీరు పాయసం ఉంచకూడదు. భద్ర సమాప్తి అయినాక అంటే రాత్రి 10:53 తర్వాత
మీరు భద్ర ముగిసిన తర్వాత శారద పూర్ణిమ పాయసాన్ని బయట ఉంచవచ్చు. అంటే ఏం చేయాలంటే మీరు పాయసం తయారు చేసి రాత్రి 10:53 తర్వాత వెన్నెలలో చంద్రుని ముందు ఉంచాలన్నమాట ఇది. కానీ అలా పాయసం ఒక అరగంట గంట ఉంచాలి. ఉంచాక అలాగైతే మీరు భద్రం ముగిసిన తర్వాత శారద పూర్ణిమ పాయసాన్ని బయట ఉంచవచ్చు. కానీ పాయసం తినడానికి మీరు చాలా రాత్రి వరకు ఆలస్యంగా మేల్కొని ఉండాల్సి ఉంటుంది. అయితే ఇందులో మీరు ఇలా చేయవచ్చు. శారద పూర్ణిమ చంద్రుని వెలుగులో మొత్తం రాత్రి పాయసాన్ని సురక్షితంగా ఉంచండి మరియు ఉదయం దాన్ని సేవించండి. పాయసాన్ని చంద్రుని కిరణాలు పడేలా ఉంచాలి. అలాగే దానికి ఎటువంటి పురుగు కీటకాలు మొదలైనవి పడకూడదు. అలాగే బిడాల నుండి సురక్షితంగా ఉండేలా చూసుకోండి. అంటే రాత్రి అంతా ఉంచి పొద్దున్న తినచ్చు. లేదా మీకు టైం ఉంటే రాత్రి 10:53 దాదాపు 11 నుంచి 12 దాకా వెన్నెలలో ఉంచి చంద్రుని ఎదురుగా ఉంచి అప్పుడు తినచ్చు మీరు పాయసం. శారద పూర్ణిమ పాయసాన్ని ఆరోగ్యానికి హితకరంగా భావిస్తారు. దీన్ని తినడం వల్ల ఆరోగ్య లాభాలు ఉన్నాయి. శారద పూర్ణిమ రాత్రి చంద్రుని కిరణాలను అమృత వర్షం కురుస్తుందని విశ్వాసం. ఈ కిరణాలను పాయసంపై పడినప్పుడు పాయస ఔషధ గుణాలు కలిగినదిగా మారుతుందని నమ్మకం. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి, మెంటల్ ఇష్యూస్ ఉంటాయి చాలామందికి. వీళ్ళు ఏం చేయాలంటే ప్రతి పౌర్ణమి రోజు ఇది శ్రావణ పౌర్ణమి బెస్ట్. ఎందుకంటే ఇది తిది ఆ టైమింగ్స్ ప్రకారం చాలా బాగుంటుంది. అంటే మనకు ఈ పౌర్ణమిలో మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. అశౌజ అంటే శారదా పౌర్ణమిలో అంటే అంటే శరద్ ఋతువు అనమాట. శరద్ ఋతువు కాబట్టి శారదా పౌర్ణమి. అయితే ఈ టైంలో మీరు కనుక పౌర్ణమి రోజు ఖీర్ చేసుకొని లేదా పాయసం ఖీర్ చేసుకొని ఆ రాత్రి 10:53 తర్వాత చంద్రుని వెన్నెలలో పెట్టి ఒక గంట అరగంట పెట్టి తర్వాత మీరు తినాలి. మీరు తినచ్చు, మీ బంధువులకి ఇవ్వచ్చు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఇస్తే ఏంటంటే వాళ్ళకి మానసిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి. చంద్రుడిని చూసుకుంటారు అనమాట. వెన్నెలలో కూర్చొని రైస్ కానీ ఖీర్ కానీ స్వీట్ కానీ తింటుంటారు అనమాట. తింటుంటే ఏంటంటే మానసిక దోషాలు, చంద్రునికి సంబంధించిన దోషాలన్నీ వాళ్ళు తొలగిపోతాయి. దాన్ని చంద్ర దర్శనం అంటారు. సో ఇది ఒక రెమెడీ అనమాట మీకు. ఎస్పెషల్లీ మీకు మానసిక సమస్యలు, మెంటల్ ఇష్యూస్ కానీ, కోపాలు, తాపాలు, అంటే చంద్రునికి సంబంధించిన జ్యోతిష్ దోషాలు ఉన్నాయని మీకు తొలగిపోతాయి. ఇది ఒక శారదా పౌర్ణమి రోజు చేయడానికి కాదు, ఏ పౌర్ణమి రోజైనా చేయొచ్చు మీరు. ఏ పౌర్ణమి రోజైనా సరే రాత్రికి చంద్రునికి ఎదురుగా ఇంత ఖీరు పెట్టి ఒక అరగంట వెన్నెల పడేట్టు చేసుకొని తర్వాత తినచ్చు అనమాట. ఇది చాలా మంచిది. కాకపోతే అంటే శారదా పౌర్ణమి రోజు ఉందంటే ఇది ఇంకా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే డబుల్ ట్రిపుల్ నీకు ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. అది ఇక్కడ చెప్పడం. ధన్యవాదాలు.